అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో ప్రొడక్షన్ నెంబర్ 3 కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. లీడ్ రోల్స్ కావాలి అంటున్నారు. వీళ్ళకి ఫీమేల్ లీడ్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాల రూపాయలు, అలాగే మేల్ లీడ్ కూడా కావాలంటే 18 నుండి 26 సంవత్సరాల రూపాయలు. కీ అండ్ సపోర్టింగ్ రోల్స్ కోసం మేల్ అండ్ ఫీమేల్ 18 నుండి 35 సంవత్సరాల రూపాయలు కావాలంట. సెంట్ 3 రీజన్ ఫోటోగ్రాఫ్స్ అండ్ 2 to 3 minute ఆడిషన్ వీడియో అని అంటున్నారు. ప్రొడ్యూసర్ గారి పేరు వచ్చేసి శ్రీనివాస్ నాగా ఫిలిమ్స్ అంట. అలాగే రైటర్ అండ్ డైరెక్టర్ పేరు వచ్చేసి రాహుల్ అంట. సో వీళ్ళ మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి, అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, సార్ మన పల్ల బురుసు అనే ఒక సినిమాకి ఏమంటారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అక్కినేని నాగార్జున గారు ఇలాంటి మంచి కథలతో నా దగ్గరకు వచ్చినట్లయితే నేను సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇలాంటి మంచి కథలు వినటానికి కావచ్చు, ఇలాంటి మంచి కథలు ప్రొడ్యూస్ చేయడానికి కావచ్చు, అన్నపూర్ణ సంస్థ, అక్కినేని నాగార్జున, ఎప్పుడు యార్లగడ్డ సుప్రియ వీళ్ళు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అనేది మై డోర్స్ ఆర్ ఓపెన్ అనే టైప్లో చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం, దీంట్లో నిజానిజాలు ఏంటి, నిజంగా అక్కడికి వెళ్తే వింటారా, అలా వినాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మీరు అడిగినట్లయితే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ప్రతి సినిమాకి ఒక బజ్ క్రియేట్ అవ్వాలి. ఆ బజ్ క్రియేట్ అవడం కోసం ఏదో ఒక సెన్స్ అన్న మాట్లాడాలి, లేదంటే నాన్ సెన్స్ అన్న మాట్లాడాలి. సో నాన్ సెన్స్ మాట్లాడి హైప్ కొట్టే కొన్ని సినిమాలు ఉంటాయి, లేదంటే నాన్ సెన్స్ని టీజర్లో పెట్టి హైప్ కొట్టే కొన్ని సినిమాలు ఉంటాయి, లేదంటే సెన్స్ని ప్రాపర్గా జనాల్లోకి ఎక్కువ రీచ్ అవ్వటం కోసం సినిమా మామూలుగా ఎక్కువగా సినిమాలు ఎవరు చూస్తాడు అంటే సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సినిమాలోకి రావాలనుకునే వాళ్ళే కొంచెం ఎక్కువగా చూస్తారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియో పల్లబురుసు అనే సినిమాకి ఏదో ఒక హైప్ కావాలి. లిటరల్గా చెప్పాలి అంటే వాళ్ళకి థియేటర్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. ఇంకా ఒక్క హైదరాబాద్లో నేను చెప్పుకున్నట్లయితే పల్లబురుసు అనే సినిమా మల్టీప్లెక్స్లో కాకుండా సింగిల్ స్క్రీన్స్లో 3 లేదా 4 థియేటర్లు ఉంది. అంతకుమించి సింగిల్ స్క్రీన్స్లో అసలు పల్లబురుసు అనే సినిమానే లేదు. అలాంటప్పుడు దీనికి ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఒకసారి బజ్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే జనాలు దీనికి అట్రాక్ట్ అవుతారు. జనాలు ఎప్పుడైతే ఇంట్రెస్టెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ మై షోలో కావచ్చు, డిస్టిక్ యాప్లో కావచ్చు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అనే టైప్లో పెడితే ఏమవుతుంది అంటే దాని ప్రకారంగా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెడితే అప్పుడు థియేటర్స్ పెరగడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది వాళ్ళ ఇదనమాట. సో వాళ్ళు ఆ బజ్ని క్రియేట్ చేయడం కోసం మాట్లాడే కొన్ని మాటలు ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు కాసేపు అన్నపూర్ణ సంస్థ నిజంగానే జెన్యూన్గా వాళ్ళు సినిమా కథ చెప్పడానికి మిమ్మల్ని ఇన్వైట్ చేశారనుకున్నాం. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకనొక సందర్భంలో ఈవీవి గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు. ఏమని, ఆల్రెడీ ఆయన మంచి హిట్లు కొట్టిన తర్వాత చిరంజీవి గారితో కూడా ఒక సినిమా చేసిన తర్వాత ఆయన పత్రికా ప్రకటన ఇచ్చారు. ఏమని, మంచి కథలు ఏమైనా ఉన్నట్లయితే నన్ను అప్రోచ్ అవ్వండి, నన్ను అప్రోచ్ అయినట్లయితే నేను ఆ కథల్ని వింటాను, ఆ కథల్ని నాకు నచ్చిన కథలతో నేను సినిమా చేస్తాను, మంచి రైటర్ల కోసం నేను చూస్తున్నాం అనే టైప్లో ఒక పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది. అట్ ద టైమ్ ఆఫ్ 90s 1990-95 ఆ దశకంలో. అయితే ఏమైంది అంటే ఇప్పుడు మీకు ఈవీవి గారి ఇల్లు మీలో ఎంతమందికి తెలుసో, ఇక్కడ ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని ఉంటుంది. అది దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళి రైట్ తిరగగానే ఫస్ట్ ఇల్లు పరచూరి బ్రదర్స్ ఇల్లు, పరచూరి గోపాలకృష్ణ గారి ఇల్లు. అదే రూట్లో కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి మాదాల రవి హౌస్ అని ఎక్కువగా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి, రిచ్ హౌస్. సో ఆ ఇంటికి ఆపోజిట్లోనే అల్లరి నరేష్ గారు, ఇప్పుడు అల్లరి నరేష్ గారు, ఆర్ఎన్ రాజేష్ గారు ఉండేది. సో అక్కడ ఈవీవి గారు ఉండేవాళ్ళు. అక్కడ నుండి మొదలు పెడితే ఫిలిం నగర్ దైవ సన్నిధానం దాటుకొని ఆల్మోస్ట్ మంచు మోహన్ బాబు ఇంటి వరకు పెద్ద క్యూ ఉంది. అంటే ఐ థింక్ అబౌట్ 90s 95స్లోనే దగ్గర 200 నుండి 300 మంది కథలు పట్టుకొని వచ్చారు. అయితే ఈవీవి గారిలో ఉన్న ఔన్నత్యం ఏంటి అంటే వీళ్ళందరూ సరస్వతి పుత్రులే. వాళ్ళ దగ్గర మంచి కథ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక కథ చెప్పగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చారంటే వాళ్ళందరూ సరస్వతి పుత్రులే. వాళ్ళకి ఎంతో కొంత గౌరవం ఇవ్వటం అనేది మన ధర్మం అని ఆయన ఫిక్స్ అయ్యి ఏం చేశారు అంటే ఆ లైన్లో నిలబడిన ప్రతి ఒక్కరికి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు,
రాగి జావ కావచ్చు, ఇలాంటిది పంపించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఏవేవైతే ఉన్నాయో సినాప్సిస్లు, ఆ సినాప్సిస్లు తీసుకొని మేము మీకు కాల్ చేస్తాము అనే టైప్లో పిలిచి వాళ్ళందరి పాయింట్లు తీసుకొని ఆ తర్వాత అందులో కొంతమందిని సిన్సియర్గా పిలిచి వాళ్ళ దగ్గర కథలు వినటం కూడా జరిగింది. సో అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారంటే చాలా కొద్ది మంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు వెళ్ళి అన్నపూర్ణ ఫిల్మ్ గేట్ దగ్గర మొదలు పెట్టుకొని పైన అన్నపూర్ణ 7 ఏకర్స్ నుండి అన్నపూర్ణ 12 ఏకర్స్ వరకు లైన్లో నిలబడతాం, మాకు కూడా అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఏర్పడతాయి ఏమనుకున్నట్లయితే అవి జరిగేవి కాదు. కాబట్టి మీరేం చేయాలి అంటే ఒక ప్రొఫెషనల్గా వెళ్ళాలి. ప్రొఫెషనల్గా వెళ్ళాలంటే ఏంటి, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో CEO ఎవరు అంటే మన నాగార్జున గారి మేనకోడలైన సుప్రియ గారు. సో ఆ సుప్రియ గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాగా అంటే వాళ్ళ మేనేజర్స్ ఉంటారు, అన్నపూర్ణకి సంబంధించిన మేనేజర్స్ ఉంటారు. ఆ మేనేజర్స్కి మీరు టచ్లోకి వెళ్ళి వాళ్ళ త్రూ మీరు సుప్రియ గారికి కథ పంపించినట్లయితే ఏదైనా కానీ ఇండస్ట్రీలో మీకు ఆల్రెడీ ఏదో ఒక పరిచయాల ద్వారా ఆ పరిచయాలను ఇది చేసుకుంటూ మీరు వెళ్ళి వాళ్ళ కథ చెప్పడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఈరోజే పేపర్ పెన్ పట్టుకొని వచ్చాను, ఈరోజే ఇండస్ట్రీ కొత్తగా వచ్చాను, డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోస్ నా కథలు వినాలి అంటే అది జరిగేది కాదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి rahulcinema999@gmail.com. RAHUL రాహుల్ CINEMA సినిమా 999@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9949329600. ఐ రిపీట్ 9949329600. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అండ్ కమెంట్ బాక్స్లోకి వెళ్ళి హైప్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.